ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ పెద్ద స్కామ్. నమస్తే మామ బ్రోస్. నేను మీ నవీన్ రత్నాల. ఇన్ని రోజులు చాలా కొన్ని స్ట్రగుల్స్ వల్ల వీడియోస్ అప్‌లోడ్ చేయలేదు. సో, కొత్త వీడియోతో వచ్చేసాం. మన పాత ఫోన్ ఇది ఐక్యూ. ఇంతవరకు ఇన్ని వీడియోస్ దీంతో షూట్ చేసాం. బట్ దీనికి కొంచెం బ్రేక్ ఇచ్చి మనం కొత్త ఫోన్ అయితే బుక్ చేసాం. అదే మన కొత్త ఫోన్ వచ్చేసి ఐఫోన్. ఆల్రెడీ వీడియో పేరెంట్స్ రియాక్షన్స్. బట్ ఇది అంటే ఎంతలో కొన్నాను, ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్దాం అనుకోని ఈ వీడియో చేస్తున్నా. సో, ఇదైతే నేను బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో తీసుకున్న ఐఫోన్ 16. ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయింది. బట్ వీడియో కోసం మళ్ళీ చేస్తున్నా. సో, నేనొచ్చేసి ఈ కలర్ తీసుకున్నా. 256 స్టోరేజ్ అయితే తీసుకున్నా. ఎందుకంటే మనం వీడియోస్ తీస్తాం, లెంతీ ఉంటాయి కాబట్టి మనకు స్టోరేజ్ కావాలి. అందుకే 256 జీబీ తీసుకున్నా. ప్రైస్ వచ్చేసరికి 62,000 పడింది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ మీద 3,000 క్యాష్ బ్యాక్ అండ్ అలాగే నో కాస్ట్ ఈఎంఐ. నేను అవేం తీసుకోలేదు. డైరెక్ట్ మనీ పే చేసేసా. 60 అరౌండ్ నాకు టోటల్‌గా 55,000 పడింది. యూట్యూబ్‌లో 1,500 సబ్‌స్క్రైబర్స్ ఈ ఫోన్ వాళ్ళే వచ్చారు. ఐక్యూ Z7s ఈ ఫోన్ ద్వారా. అంటే క్వాలిటీ లెస్ అని అనడం వలన ఐఫోన్ వరకైతే వచ్చాను. సో, ఐఫోన్ ఆల్రెడీ మీకు చూపించాను. ఇది ఐఫోన్ టీల్ కలర్. ఫస్ట్ ఐఓఎస్ యూజర్ అనమాట నేను. ఫస్ట్ టైమ్ యూజర్. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను ఇది. నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందనమాట. లైక్ ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కి షిఫ్ట్ అయ్యాం కదా! లైక్ మనం బ్యాక్ వెళ్ళడానికి ఏముండదు. మళ్ళీ మొత్తం బ్యాక్ వచ్చేయాలి. సో, బ్యా దీని గురించి చాలా చెప్పాలి. ఒక్క ఫోటోస్‌కి, వీడియోస్‌కి మాత్రమే ఇదైతే తీసుకున్నాను. షో ఆఫ్‌కి అయితే కాదు. అందుకే ఈ బాక్స్‌లో వచ్చేసరికి ఒక కేబుల్ మాత్రమే ఇచ్చాడు. చార్జర్ నేనైతే ఎక్స్‌ట్రా బుక్ చేసుకున్నా. అదొచ్చేసరికి ఇది. 1400 అయితే పడింది. ఇదొక అడాప్టర్ మాత్రమే వస్తది. సో, ఇది అడాప్టర్. 20 వాట్స్ కెపాసిటీ అండ్ ఇది కేబుల్. సో, ఇది చార్జర్ అనమాట. ఫోన్ గురించి చెప్పాలి అంటే నాకైతే అనిపించింది. అంటే లుకింగ్ గుడ్ ఉంది అసలు నిజంగా చెప్పాలంటే. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ పెద్ద స్కామ్. ఆ రోజు నేను నైట్ 12:00 వరకు వెయిట్ చేశాను. ఐఫోన్ తీసుకుందామని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా. ఆ సేల్ 12:00 వరకు వెయిట్ చేశాను. ఇలా బై నౌ కొట్టగానే ఔట్ ఆఫ్ స్టాక్. లైక్ అడ్రెస్ చేంజ్ చేయమని చెప్తుంది. 9,999కి పెట్టాడు. నేను తీసుకున్న 256 జీబీ కదా! యాక్చువల్‌గా 128 జీబీ అయితే లైక్ 52,000కి పెట్టాడు. ఓకే. 52,000 తీసుకొని 128 జీబీ ఎందుకు అనుకోని నేను 256 జీబీకి షిఫ్ట్ అయిపోయాను. కాస్త 61కెళ్ళింది. 62 అలా. నేను 2,000 ఎక్స్‌ట్రా పెట్టి మరీ కొన్నా 256 జీబీ. ఈ పెద్ద స్కామ్ అసలు. ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేశా కదా! అంటే యూట్యూబ్‌లో వీడియోస్ కొన్ని చూసా నేను. అంటే కొన్ని సార్లు ఐఫోన్ ఒరిజినల్ ప్రొడక్ట్ వస్తది. కొన్ని సార్లు డమ్మీ ప్రొడక్ట్ వస్తదని. నాకైతే 62,000 కదా! మళ్ళీ డమ్మీ ప్రొడక్ట్ వస్తే అమ్మోళ్ళు ఇంక నాకు ర్యాంప్ ఏసేస్తారనుకోని భయంతో యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూసి అది ఒరిజినల్ ప్రొడక్టా? లేదంటే డమ్మీ ప్రొడక్టా? అని ఎలా తెలుసుకోవాలి అని కొన్ని సెర్చ్ చేశానన్నమాట. సెర్చ్ చేసి చాలా అంటే చాలా భయపడ్డా. ఆడు బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు నేను వీడియో చూస్తూ వీడియో షూట్ చేస్తున్నా. ఆడు ఎందుకు బ్రో ఫ్లిప్‌కార్ట్‌లో ఒకప్పుడు అలా ఉండేది కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఎందుకు వీడియో షూట్ అని అన్నాడు. బట్ మన జాగ్రత్తలో మనం ఉంటాం కదా! వీడియో అయితే షూట్ చేశా. కింద చూడండి నేను ఎలా షూట్ చేశానో. అంటే సో, ఇది ఒరిజినల్ ప్రొడక్టా? డూప్లికేట్ ప్రొడక్టా? అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఇది మన అపియరెన్స్. ఈ అపియరెన్స్ మనం పట్టుకోగానే ఏంటంటే మన చేతుల్లో ఒక బావుంటదనమాట. ఇది కాంపాక్ట్ అనమాట. సో, నార్మల్ డమ్మీ ప్రొడక్ట్స్ అలా ఉండదు. మనం పట్టుకోగానే ఏంటిది ఎంత వెయిట్ ఉంది, ఇంత లో వెయిట్ ఉందని అనిపిస్తది. అండ్ ఇంకోటేంటంటే ఇది జస్ట్ మనం ఓపెన్ చేయగానే యాపిల్ ఐఓఎస్ ఇంటర్‌ఫేస్ వస్తది. అది దానికి డమ్మీ ప్రొడక్ట్ కూడా వస్తది. అండ్ ఓపెన్ చేయగానే నెక్స్ట్ ఈ సెట్టింగ్స్ అవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత మనం ఐఎంఈ నంబరు అండ్ సీరియల్ నంబరు అది ఐఎంఈ నంబర్ బాక్స్ మీదున్న అండ్ ఒకటే అయ్యుండాలి ఐఎంఈ నంబరు. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే సీరియల్ నంబర్. ఇప్పుడు మనకి సెట్టింగ్స్‌లోకెళ్ళి అబౌట్‌లో జనరల్‌లో ఉంటది సీరియల్ నంబరు. ఈ సీరియల్ నంబరు అండ్ గూగుల్‌లో యాపిల్ చెక్ అని ఉంటది. యాపిల్ చెక్కర్. గూగుల్‌లో పోయి యాపిల్ చెక్కర్ అని ఉంటది. సో, ఈ సీరియల్ నంబరు అక్కడ మనం పేస్ట్ చేస్తే ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది? ఏంటి డమ్మీ ప్రొడక్టా? ఒరిజినలా? అనేది తెలిసిపోతుందనమాట. అది ఒక విధంగా అవుతది. సో, నేను ఇవన్నీ చెక్ చేశాననమాట. అవన్నీ చెక్ చేసిన తర్వాతే ఫోన్ అయితే నేను తీసుకున్నా. నాకైతే సాయిరామ్ అని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ బ్రో 62,000 పెట్టి ఒక ఫోన్ కొన్నాం. ఇన్వెస్ట్‌మెంట్ చేశాం కదా! మన భయం మనకుంటది. సో, ఇలా చెక్ చేసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి. అవి ముందు ముందు మాట్లాడుకుందాం. ఆహ్, బావుంది బ్రో. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే బానే ఉంది. బట్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉందన్నమాట. నెట్ ఆన్ చేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు ఇది కొత్త కదా! మనకు కొంచెం నాకైతే కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంది. నెట్ ఆన్ చేసినప్పుడు. బట్ నాకైతే సిగ్నల్ రావట్లేదు బ్రో. ఇంట్లో సిగ్నల్ అస్సలు రావట్లేదు. టెలిస్కోపిక్ లెన్స్ అయితే ఉండవు దీనికి. టెలిస్కోపిక్ లెన్స్ అయితే ఉండవు. నార్మల్ కెమెరా అయితే బానే వస్తుంది. అండ్ ఇక్కడ ఇది సైలెంట్ బటన్. సైలెంట్‌లో పెట్టాలంటే సైలెంట్‌లో పెట్టొచ్చు. అండ్ మనకి రింగ్ కావాలంటే రింగ్ వస్తది. ఈ బటన్. అండ్ ఇది వాల్యూమ్ బటన్ ప్లస్, మైనస్. అండ్ ఇది సిమ్ అనమాట. ఇక్కడ సిమ్ ఏసుకోవచ్చు. లైక్ ఓన్లీ సిమ్ మాత్రమే ఎయడానికి అయితది. మెమరీ కార్డ్ అవన్నీ దబ్బవమ్మ. అండ్ ఇక్కడేంటంటే ఆహ్, పవర్ ఆఫ్ బటను. అండ్ ఇది ఐఫోన్ 16కి డెవలప్ చేసాడు. ఈ ఈ ఐ మీన్ ఈ బటన్. ప్రెస్ చేస్తే మనకి కెమెరా ఓపెన్ అయితది. సో, కెమెరా ఓపెన్ అయింది కదా! ఇదే 0.5 2x ఇలా జూమ్ ఇన్, జూమ్ ఔట్ అవుతదనమాట. చూడండి. దీనివల్ల నాకు పెద్ద యూజ్ ఏమి అనిపియలేదు. దీని వలన ఈ బటన్ వలన. ఇది మీరే వీడియో ఎలా వస్తుంది. ఇది బ్యాక్ వీడియో అనమాట. చూడండి ఎలా వస్తుందో మీరే.
సో వీడియో చూపిస్తా మీకు, అక్కడ పెడతా వీడియో స్క్రీన్ పైన చూడండి, ఫ్రంట్ వీడియో ఇది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 5:30 అవుతుంది, ఈవినింగ్ 5:30. చూడండి ఎంత క్లారిటీ వస్తుందో వీడియో ఉందండి. ఈ సినిమాటిక్లో మనం వీడియో తీస్తే క్లారిటీ వస్తుంది అనమాట. సో అండ్ ఇంకా స్లో మోషన్ ఉంది, టైం ల్యాప్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ నార్మల్ వీడియో 4Kలో ఇక్కడ ఏంటంటే హెచ్డి 60, హెచ్డి 30లో రికార్డ్ అవుతుంది. అండ్ అలాగే 4K 60 రెండు ఉన్నాయి. సో 4K 60లో ఎలా అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇది 4K 60 అనమాట రిజల్యూషన్. 4K 60 పెట్టారు రిజల్యూషన్, ఎలా వస్తుందో చూడండి. ఓకే, కావాలి ఐ మీన్ క్వాలిటీకి వీడియోస్ కావాలి అనుకొని నేనైతే ఈ ఫోన్కి అయితే వచ్చా. బట్ కంపల్సరిగా ఛార్జింగ్ కాయదండి, నిజంగా 2 టైమ్స్ పెట్టుకోవాలి రోజుకి కంపల్సరిగా. ఐఫోన్ ఛార్జర్తో మాత్రమే పెట్టండి, వేరే ఛార్జెస్తో పెట్టొద్దు. ఫోన్ అయితే బ్యాటరీ దొబ్బుద్ది. వీడియో ఎవరైనా ఐఫోన్ యూజర్స్ చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో కంపల్సరిగా చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ ఐఫోన్ ఎవరైనా కొనాలి అనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫొటోస్ బ్రో మీకు చూపిస్తా చూడండి. అంటే ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనం ఇందులో 0.5లో పెట్టుకోవచ్చు, 1, 2xలో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫిల్టర్స్లో న్యాచురల్ లైట్ అని, అండ్ స్టూడియో లైట్ అని, కౌంటర్ లైట్, మీకు ఏది బెటర్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా చెప్పండి. యాపిల్ ఫోన్ యూస్ చేశారా, ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేశారా, రెండు యూస్ చేస్తే మీకు ఏది కంఫర్ట్ అనిపించింది, ఏది బాగా అనిపించింది, ఓకేనా? మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా చెప్పండి. సో ఇది ఐఫోన్, ఇక్కడ నుంచి వీడియోస్ దీంతోనే షూట్ చేస్తా, కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరైతే నన్ను ఫాలో అవుతూ ఉండండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, నాని వ్లాగ్స్ 0 అని ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ ఐఫోన్ కొన్ని వెంటనే చెక్ చేసుకోండి. ఇవన్నీ చెప్పా కదా, లైక్ ఇది ఒరిజినలా డూప్లికేట్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వెంటనే దీనిపైన గ్లాస్ వేయించేయండి. గ్లాస్ కంపల్సరీగా వేయించండి. అండ్ దీనికి లెన్స్ వేయించుకుంటే మీ ఇష్టం, అది కెమెరా అయితే బాగుంటుంది, లెన్స్ వేయించుకుంటే. అండ్ కంపల్సరీగా ఇలాంటి కేసుని అయితే కంపల్సరీగా కొనుక్కోండి. ఎందుకంటే ఆల్రెడీ 62,000 మనం దీనికే ఇన్వెస్ట్మెంట్ చేసాం. పొర్రపాటున కానీ ఏమైనా చేయి జారి కింద పడిందా, ఇది పగిలిందంటే ఇదొక 30,000, ఇదొక 20,000, అక్కడే 40,000-50,000 అయిపోద్ది. మళ్ళీ ఇంకో కొత్త ఫోన్ వచ్చేస్తుంది. సో దయచేసి చెప్తున్నా, మీరు ఫోన్ కొన్న వెంటనే గ్లాస్ ఒకటి, ఇలాంటి కేసు ఒకటి వేసేసుకోండి. నేనైతే వెంటనే వేసేసుకున్నా, మనకు అసలే ముందు జాగ్రత్త ఎక్కువ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.